Viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. బాలీవుడ్లో చావా మూవీ లోపట విక్కీ కౌశల్ అంటే శంభాజీ పాత్రధారణ చేసినటువంటి విక్కీ కౌశల్ అందులో సందర్భంలో నమో పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర అనేటువంటి ఒక స్లోగన్ ఉంది కదా, దీనిపైన కూడా కాంట్రవర్సీ స్టార్ట్ చేశారు. అంటే అవకాశం దొరికితే ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని హిందువుల మధ్య ఎక్కడ హిందువులు ఈ మూవీని చూసి ఐకమత్యం అవుతారు, సంఘటితం అవుతారు, వాళ్ళ మధ్యలో కూడా వేరియేషన్స్ డిఫరెంట్ అంటే ఇట్లా ఐకమత్యంగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ విషయం పైన కూడా కాంట్రవర్సీ. ఎట్లా అంటే నమో పార్వతీపతే హరహర మహాదేవ శంభో శంకర స్లోగన్ కదా. అంటే దీన్ని బట్టి శైవులకు వైష్ణవులకు మధ్యన గొడవ పెట్టాలి. మరాఠీలు మొత్తం శైవులు వైష్ణవులను దోచుకున్నారు, మరాఠీలు వైష్ణవులని దోచుకున్నారు. వీళ్ళు ఒక దొంగలు అనేటువంటి ఆ విధంగా రీసెంట్గా బాలీవుడ్లో కూడా బీ గ్రేడ్ యాక్టింగ్ చేసినటువంటి ఒక నటీమణి నిన్నాక మొన్న అయితే ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చిందో ఇప్పుడు కూడా ఈ సోషల్ మీడియాలో కూడా ఇది కూడా కాంట్రవర్సీ అవుతుందన్నమాట. అంటే అవకాశం దొరికింది దేన్ని కూడా వదిలిపెట్టారనమాట. ఎక్కడ హిందువులు వాళ్ళ లోపల ఇట్లాంటి మూవీస్ చూసి దేశభక్తి ఐకమత్యము వచ్చి వాళ్ళు ఏడ సంఘటితంగా ఉంటారు అని చెప్పేసి కొంచెం ఉంటారు కదా సెక్యులర్వాదులు, ఇట్లాంటి వాళ్ళు ఈ విషయాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు. అంటే ఇది ఇప్పటి నుంచే లేదు, గత చరిత్రను చూసుకుంటే కూడా హిందువులలో రకరకాల కులాలు వర్ణాలు ఏ విధంగా ఉన్నాయో, కొద్దిమంది శివుణ్ణి ప్రార్థించే వాళ్ళంతా శైవులు, విష్ణు ఆరాధకులంతా వైష్ణవులు. నార్త్ ఇండియా లోపల ఎక్కువ విష్ణు ఆరాధన, సౌత్ ఇండియా లోపల ఎక్కువ శైవ ఆరాధన. పూర్వకాలం ఆఫ్కోర్స్ శైవులకు వైష్ణవులకు మధ్య యుద్ధాలు కూడా జరిగినాయి. వారి గుళ్ళు వీళ్ళ గుళ్ళు వాళ్ళు కూల్ చేసుకున్నారు. వాళ్ళ మధ్యలో వైషమ్యాలు కూడా అంటే మీ దేవుడు గొప్ప అనే విధంగా కూడా ఐకమత్యం లేకుండా కొట్టుకునే రోజులు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాచర్ల గురజాల గుంటూరు జిల్లా ఉన్నాయి కదా, ఇది పల్నాటి యుద్ధం అని చెప్పేసి ఒకటి ఉంది కదా. దాంట్లో మెయిన్ ఆ యుద్ధానికి కారణం వైష్ణవులు శైవులు. ఈ నాగమ్మ అలరాజు సంతానం ఉంటారు కదా, నాగమ్మ సైడ్ వాళ్ళంతా శైవులు అనమాట. ఈ బ్రహ్మనాయుడు వాళ్ళ సైడ్ ఉన్నంతా వైష్ణవులు. వాళ్ళకి మధ్య క్లాషెస్ వచ్చేసి యుద్ధమే అయ్యి పల్నాడు మొత్తం శవాల దిబ్బగా మారింది. పల్నాడు యుద్ధం జరిగింది కదా. అక్కడ యాక్చువల్గా మెయిన్ కాస్ వచ్చేసి వైష్ణవులకు శైవులకు మధ్యనే, వైష్ణవ ఆరాధకులపైన శైవులపైన వైష్ణవులు యుద్ధం. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ముస్లిమ్స్లో కూడా చాలామంది ఉన్నారు కదా, అహ్మదీలు ఉన్నారు, పకీర్లు ఉన్నారు, ఖాన్లు, సుల్తాన్లు, పఠాన్లు, మరి వాళ్ళ లోపల కూడా ఉన్నారు కదా. ఇప్పుడు పాకిస్తాన్ షియాలు సున్నీలు, ఇప్పుడు ఇరాన్ షియా దేశము, సౌదీ అరేబియా అట్లాంటివి సున్నీ దేశము. పాకిస్తాన్లో కూడా వాళ్ళ మసీద్లో వీళ్ళ మసీద్లో వాళ్ళు కూడా బాంబులు పెట్టుకొని ప్రాణాలు తీసుకుంటారు కదా. అంటే అంటే వచ్చినటువంటి అవకాశాన్ని కూడా వీళ్ళు వినియోగించుకుంటారు. అంటే వీళ్ళ మధ్య హిందువుల సనాతన ధర్మం పాటించేటువంటి హిందువుల మధ్య ఐకమత్యం ఉండదు. ఇప్పుడు చావా మూవీ చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్గా కొద్ది గొప్ప దేశభక్తి వాళ్ళు వస్తుంది కదా. ఒక నటి అంటది, మీకు మూవీలు చూసినప్పుడే దేశభక్తి వస్తుందా, దేశపైన ప్రేమ వస్తుందా అంటది. స్వతహాగా ప్రతి మనిషి కూడా ఉంటుంది, కానీ ఇలాంటి ప్రేజ్ అయ్యే మూవీలు తీసినప్పుడు సినిమా ఏంటంటే సమాజం పైన బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. పిల్లలు పెద్దలు అన్ని వయస్కుల వారి అందు ఈ యొక్క పిక్చర్ అనేది ఇట్లా గట్టి ముద్రలాగా పడుతుంది అనమాట. అంటే పూర్వకాలంలో మన సనాతన ధర్మం కోసము ఇంత త్యాగాలు చేసిండ్రా. ఇప్పుడు చరిత్ర అనేది ఎప్పుడు మారదు. 1526 లోపల బాబరు మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది అనేటువంటి సంవత్సరము ఇంకా 50 ఏళ్ళు 100 ఏళ్ళు పోయినా అదే ఉంటుంది, కానీ అయితే మారదు కదా. చరిత్ర అనేది వాస్తవాలు చెప్తుంది చరిత్ర. అట్లా ఉన్నటువంటి చరిత్రను వక్రీకరించి హైందవ సనాతన ధర్మాన్ని, అందులో దానికోసం పోరాటం చేసే వాళ్ళ యొక్క చరిత్రను తొక్కిపెట్టి రకరకాలుగా ఎంత వీలైతే అంత చేసారు. అంటే ఎక్కడ హైందవులు కులాల ప్రకారము వర్ణాల ప్రకారము వీళ్ళు కలిసికట్టుగా ఉండొద్దు. ఇప్పుడు రీసెంట్గా కూడా కులగణన చేస్తారు. యాక్చువల్గా దీని యొక్క అంతర్యం ఏందో తెలుసా, అర్థం చేసుకోండి. కులగణన ఎగ్జాంపుల్కి తెలంగాణ లోపల రెడ్డి కులం అంటే మొత్తం జనాభాలో ఒక 4 కోట్ల జనాభా అనుకోండి. 4 కోట్ల లోపల 50 లక్షల మంది ముస్లిమ్స్, ఒక 20 లక్షల మంది రెడ్డి వర్గం వాళ్ళు, ఒక 30 లక్షల మంది వైశ్యాస్, బీసీలు అంటే ఇలా గౌడాలు కానీ కుమ్మర కమ్మర చాకలి రజకులు ఇట్లా కులాల వారిగా గణన చేసిరనుకోండి. ఒక డేటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏం లాభం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి
ఒక ఏరియా లోపల ఎగ్జాంపుల్కి ఇప్పుడు నిజామాబాద్ ఏరియా తీసుకోండి. ఆ కాన్స్టిట్యూన్సీ లోపల ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ అంటే 7 మండలాలు కలిసి ఒక ఆ 7 మండలాల లోపల మొత్తం 7 మండలాలు కలిసి ఉన్నటువంటి ఓట్ల సంఖ్య 2 లక్షలు అనుకోండి. 2 లక్షల లోపల ఆ కాన్స్టిట్యూన్సీ లోపల 50,000 ఓట్లు ముస్లిమ్స్ ఉంటాయి. ఆ రాజకీయ పార్టీ ఏం చేస్తే చెప్పండి, ముస్లిమ్స్కి సీట్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే కులగణన చేయడం ద్వారా రాజకీయ పార్టీలకే లబ్ధి. ఏ ప్రాంతంలో ఏ కులస్తులు ఎక్కువగా ఉన్నారో వాళ్ళకే సీట్లు ఇచ్చి అక్కడ రాజకీయ పార్టీ లబ్ధి పొందుతుంది. తద్వారా ప్రభుత్వాన్ని అంటే వాళ్ళ స్వార్థం కోసం తప్పితే కులగణన చేసే బదులు పావర్టీ బీపీఎల్ కింద ఎంతమంది గణన చేయమని చెప్పండి. ఇప్పుడు అగ్రవర్ణాల లోపల కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఎట్లా చేయాలి ఇది అంటే కులగణన బదులు పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హైయర్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇట్లా గణన చేసి ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందే విధంగా చూడండి. కానీ కులగణన దేనికి కదా, కులాల మధ్య వర్గీకరణ చేసి చిచ్చు పెట్టడమే. ఏ ప్రాంతం లోపల ఏ కులస్తులు ఎక్కున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి డేటా వస్తే మొత్తం తెలిసిపోతుంది కదా. త్రూఅవుట్ 4 కోట్ల తెలంగాణ జనాభా లోపల 50 లక్షల మంది ముస్లిమ్స్ ఉంటారు మొత్తంలో ఓవరాల్గా. అందులోపల బీసీ వర్గం చెందినటువంటి కులాల సంఖ్య కూడా ఎక్కువనే ఉంటుంది. దీన్ని బట్టి ప్రాంతాలను బట్టి సీట్లు కేటాయించుకోవచ్చు. కులాల ప్రతిపాదికన ఏ నియోజకవర్గం లోపల ఏ కులస్తులు ఎక్కువగా ఉంటే ఆ కులస్తుల వాళ్ళకి టికెట్లు ఇచ్చి అక్కడ వాళ్ళు తద్వారా రాజకీయ పార్టీ లబ్ధి పొందేటువంటి అవకాశం కోసమే ఈ కులగణన. దీని ద్వారా ఇంకా వేరే విధంగా ఏం లాభం ఉంది? కులగణన చేసి ఏ కులం లోపల పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుర్రా? దీనికోసం అసలు కులగణన. 20 సంవత్సరాల నుంచి జనాభా గణనకే దిక్కు లేదు. ఇప్పుడు కులగణన. ప్రభుత్వం చేసినటువంటి విధానం విమర్శించడం కాదు, వాస్తవంగా ఏం చేస్తే ప్రజలకు లాభదాయకంగా ఉంటుంది. ఒక పరిశ్రమ స్థాపించు, ఒక ఐటీ కారిడార్ని విస్తృతించు, ఏదైనా ప్రజలకు ఉపయోగపడి అసలుకి 58-60 వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి అంటే ఎందులో ఇచ్చారు అసలుకి? టీచర్స్ డిపార్ట్మెంట్లో డిఎస్సి ఇచ్చారా, లేకపోతే కానిస్టేబుల్ పోస్ట్ ఇచ్చారా, గ్రూప్ 1 గ్రూప్ 2లో ఇచ్చారా, ఎందులో ఇచ్చారు అసలుకి? ఏది నోటి మాటలకు చెప్పుకుంటే కాదు, ప్రజలకి కామన్ పీపుల్కి మధ్యతరగతి వర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఏ ప్రభుత్వాలైనా సరే తన స్వార్థం కోసం చూసుకుని తప్పితే కానీ సగటు మనిషి కోసం చేసేది ఏమీ లేదు. ఏ విషయం తీసుకున్నా సరే ఇప్పుడు ఒక ఇండస్ట్రీస్, కర్మాగారాలు, వ్యక్తి యొక్క తలసరి ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వాలు పనులు చేసుకుంటూ పోతుండాలి. ఏ ప్రభుత్వాన్ని విమర్శన చేయడం ముఖ్యం కాదు, కానీ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి, వాళ్ళ యొక్క జీవన విధానం మెరుగుపడే విధంగా ఆదాయం ఏ విధంగా సమకూర్చుంది, విద్యను ఏ విధంగా ఉచితంగా ఇస్తే విద్యను వైద్యాన్ని ఉచితంగా ఇవ్వండి. మొత్తం ప్రతి ఒక్కరికి విద్యను వైద్యను ఉచితంగా. నిజంగా చెప్పాలంటే వైట్ రేషన్ కార్డ్స్ ఇష్యూ అవుతాయి. వాడు మన దగ్గర కారు ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది, కానీ వాడు పోయి రేషన్ కార్డు వాడు బియ్యం తీసుకొచ్చుకొని బయట అమ్ముకుంటాడు. ఇట్లాంటి వ్యవస్థలపైన సమగ్రంగా చర్చ జరిపి వాస్తవంగా పేదలకు రేషన్ కార్డులు అందే విధంగా ఈ యొక్క అందరికీ తలసరి ఆదాయం అంటే ఉపాధి మార్గాలు, ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ప్రభుత్వం పాలన సాగించాలి. తద్వారా ప్రజలకు ఏమన్నా లబ్ధి పొందే విధంగా ఉంటుంది.